సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద ఒక ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకోవచ్చండి. మ్హూ. అలా తీసుకోమని మేము అప్పీల్ చేసామండి. ఓకే. మేము కలకత్తా వెళ్ళి అక్కడ కొంతమంది వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మరి మేము పెట్టినందువల్ల లేకపోతే సుప్రీంకోర్టుకి ఆలోచన వచ్చిందో మొత్తానికి 142 కింద ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ చేయండి. మ్. ఈ ట్రిబ్యునల్స్ ఈ 28 లక్షల మంది పత్రాలు పరిశీలించి పరిష్కరించండి ఎన్నికలు పోలింగ్ ముందు, నామినేషన్ క్లోజ్ అయ్యే ముందు అని అన్నారండి. 2 ఫేజుల్లో ఎన్నికలండి అవును. వెస్ట్ బెంగాల్లో. 24, 27, 27, 29 ఏదో ఉంది. మ్. ఆ ఒక రోజు ముందు ఇది ఓకే. నామినేషన్స్కి ఒక రోజు ముందు ఒక ఫేజు ఇది చేయొచ్చు. మ్. కిషోర్ గారు మీరు నమ్మరు, మండు వేసవి, పిల్లల్ని సంకన పెట్టుకుని పనులు మానేసుకుని కూళ్ళు పోగొట్టుకుని ఆ ఎండలో జిరాక్సులు చేయించుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడి నుంచో ఆటోల మీద, షేర్డ్ ఆటోల మీద వచ్చి పాపం ఈ ట్రిబ్యునల్స్ బయట 28 లక్షల మంది 14 ట్రిబ్యునల్స్ మ్. పడిగాపులు కాశారండి. మొత్తం 28 లక్షల్లో వాళ్ళు పరిశీలించి పరిష్కరించినటువంటి కేసులు తెలుసా అండి? మ్. 28 లక్షల్లో 28 lakhs అలా వెయిట్ చేస్తే ఆ 28 లక్షల్లో పరిశీలించి పరిష్కరించినటువంటి సంఖ్య 1069 అండి. 28 లక్షలు ఎక్కడ, 1000 ఎక్కడ? ఇంతమంది తిరస్కరణకు గురవడం అంచేత ఇంకొంచెం వివరం ఉంది అందులో. మ్. వీళ్ళంతా ఏమంటే మాది కనీసం పత్రాలు పరిశీలించి కూడా మీరు మమ్మల్ని తిరస్కరించలేదు అంటే మేము అనర్హులు అని ప్రకటించకుండా మ్. మా ఓట్లు లేవు అక్కడ. ఇప్పుడు అనర్హులను ప్రకటించిన తర్వాత తప్పుగా ప్రకటించారా, ఒప్పుగా ప్రకటించారా, దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసుకోవచ్చు, వేరే విషయం. అనర్హులుగా ప్రకటించకుండా మా ఓటు తీసేశారు ఏమిటి అని సుప్రీంకోర్టుకి వెడితే మ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ టైం వేద్దాం కానీ ఓటు కంగారే ఉంది అన్నాడండి. అన్నారు, మీరు రికార్డును చూడండి. మ్. సో నేను అడిగేది ఏంటంటే, మీరు చనిపోయిన వాళ్ళని తీసాము, చొరబాటుదారుని తీసాము, డూప్లికేట్లు తీసాము, వగేరా వగేరా అంటున్నారు కదా, మరి వీళ్ళెవరు? Right. 28 లక్షల మంది ఎవరు? ఎక్కడి నుంచి? వారిని మీరు పరిశీలించకుండా, వారు అనర్హులుగా ప్రకటించకుండా, మ్. వారు ఓటు వేయకుండా చేసేటటువంటి అధికారం మీకు ఎక్కడ ఎవరికి ఉంది? ఉంది, ఎక్కడుంది? మ్. 28 లక్షల మంది అనర్హులుగా ప్రకటించబడకుండా, వారు ఓటు వేయకుండా చేసినటువంటి ఎన్నికకి, జరిపినటువంటి ఎన్నికకి లెజిటిమసీ ఎక్కడుంది? ఓకే, కరెక్టే. ఇంకోటి, మ్. మన జ్యూరిస్ప్రుడెన్స్ కానీ, మన న్యాయ వ్యవస్థ కానీ ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్తుంది? ఒక 10 మంది దోషులు వదిలేసినా కానీ ఒక నిర్దోషిని కూడా నువ్వు శిక్షించకూడదు ఉంది కదా. అవును. నువ్వు 28 లక్షల మంది ఓటర్లు ఓటు వేయకుండా చేయడానికి ఏమిటి కారణం? కారణం 28 లక్షల మందిని ఆపేస్తావు నువ్వు. నేను 93 లక్షల గురించి కూడా మాట్లాడలేవు ఇప్పుడు. అందులో కూడా మళ్ళీ లోపాలు ఉన్నాయి, వేరే విషయం, ఛాలెంజ్. కనీసం ప్రకటించడం కూడా లేదుగా ఇది. అంటే ఒక కొన్ని కేటగిరీల వైజ్గా తీసుకుని వాళ్ళని పక్కన పెట్టేశారు. నేను ఆ కేటగిరీలు చెప్పానుగా మీకు. అదే ఆ కేటగిరీ వైజ్గా తీసుకుని పక్కన పెట్టేశారు అని అంటారు. అది బెంగాల్ ఎన్నికల్లో జరిగింది, తమిళనాడు ఎన్నికల్లో జరిగింది, రేపు రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని కూడా చోట్ల జరుగుతుంది. ఓకే, వీళ్ళు భారత పౌరులు కాదా? ఇప్పుడు మీకు పాస్పోర్ట్ ఉన్నా కాదంటున్నారు కదా. ఇంకొక అనుమానం ఉందండి అందరికి. మీరు చూసారు? అవును, చూశాను. అది పాస్పోర్ట్ ఈజ్ ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంట్ అంటారు. ఎస్ఐఆర్లో పేరు లేకపోతే మేము ఇక్కడ ఉండలేమా? మాకు దేనికి అర్హత లేదా? ఆధార్ కార్డు ఉంది కదా మాకు, ఇది ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మన టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్ రాజగోపాల్, ఆయన పాస్పోర్ట్ రెన్యూ చేయడానికి నాన్న తిప్పలు పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? ఎస్ఐఆర్లో నీ పేరు తీసేశారు కాబట్టి, నీ పేరు లేదు కాబట్టి, ఓటర్ లిస్టులో నీ పేరు లేదు కాబట్టి నీ పాస్పోర్ట్ రెన్యూవల్ని మేము చెయ్యము. పాపం ఆయన వాళ్ళ కూతురు పెళ్ళి అమెరికాలో ఉంటుంది, ప్రయాణం పెట్టుకున్నాడండి. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది. ఎందుకంటే మీకు అమెరికాలో ఎంటర్ అవ్వాలంటే పాస్పోర్ట్ దాని వ్యాలిడిటీ 6 నెలలు పైగా ఉంటేనే కానీ రానివ్వరు. ఓహో, ఉంది వ్యాలిడ్ పాస్పోర్టే, కానీ 6 months లోపు అయిపోతుంది, రానియరు అక్కడికి. అంచేత ఈయన రెన్యూవల్కి అప్లై చేసుకున్నాడు. ఈయన రెన్యూవల్కి అప్లై చేసుకుంటే 20 ఏళ్ల నుంచి ఆయన టెలిగ్రాఫ్లో పనిచేసి ఎడిటర్గా 4-5 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యాడు ఈ మధ్యన. ఆయనకి ఎస్ఐఆర్లో
ఆయన ఓటు తొలగించబడింది కాబట్టి నువ్వు పాస్పోర్ట్ రెన్యూవల్కి అర్హుడు కాదన్నారు. ఓకే, రేషన్ తీసేస్తున్నారు, ఓకే. ఆధార్ తీసేస్తారు, ప్రభుత్వ పథకాలు మీరు ఓటర్ లిస్టులో లేకపోతే ప్రభుత్వ పథకాలు మీకు వర్తించవు అంటున్నారు. ఓపెన్గా బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పారు, బీహార్ ముఖ్యమంత్రి చెప్పారు, అస్సాం ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఓకే. సో దీని పర్యవసానం ఎలా ఉంటుంది? పర్యవసానం చాలామంది ఇది ఎన్నికల దృష్టితో చూస్తున్నారండి. అవును. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తాము నెగ్గడానికి చేస్తున్నారు అంటారు. అందులో కొంతే నిజం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గెలవాలన్న ఆలోచనతో చేస్తోందని ఒక కోణం అయితే, ఎక్కడైతే గెలవాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళు గెలవాలంటే ఇక్కడ మొత్తం ఎరాడికేషన్ అనేది జరగాలి ఓటర్ల విషయంలో అనేది ఆ యాంగిల్ కూడా ఉంది ఒకటి ఇక్కడ. అది పాక్షికంగా, అది పాక్షికం. నా ఉద్దేశంలో అది ఓకే, అది ఒక ఎలక్షన్కో 2 ఎలక్షన్లకో ఓకే. కానీ ఇప్పుడు 92 లక్షల వరకు పైచీలకు తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల పైచీలకు ఇప్పటి వరకు చూపించామని అంటున్నారు. అంటే వీళ్ళు ఇక ఓటు వేయడానికి లేదు వీళ్ళు. అది మ్యాపింగ్ ఇది. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళు ఎందుకు తీశారు, మరి ఈ కాగితం ఎందుకు అంటే అప్పుడు వాడి ఇష్టం, నువ్వు నాకు ఇష్టం ఉంటే నేను ఒప్పుకుంటాను, ఇష్టం లేకపోతే ఒప్పుకోను. అవును, మీరు చెప్పిన దాన్ని బట్టి దాదాపు 80 లక్షల పెట్టిన ఎంతమందిని చేస్తే 1000 మందిని మాత్రమే మీరు అర్హులని చెప్పని అన్నారు కదా. మరి ఆల్మోస్ట్ ఇంకా తీసేసినట్టే వీళ్ళందరినీ కదా. తీసేయాలని కూడా తీసేయచ్చు. ఇప్పుడు అలా గాలిలో ఉంది, ఇప్పుడు తీయాలని కూడా తీయచ్చు. అంటే మీ ఓటు హక్కు రాజ్యాంగం మీకు ఇచ్చింది, అది నేను నా ఇష్టాల మీద ఉంచునా అనేది నేను ఆ అధికారాన్ని తీసుకున్నాను. నువ్వు ఆ అధికారం తీసుకునే హక్కు లేదు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు అది అట్లాంటిది. ఎలా లేదు, అదే అంటున్నాను. ఇదొకటి. సో దీని పర్యవసానం ఇంకొక అస్సాం గురించి కూడా చెప్పాలి. రైట్. చెప్పిన తర్వాత మీకు పర్యవసానం కడతాను. ఈ దేశంలోకి బంగ్లాదేశీయులు చొరబడి స్థిర నివాసం ఏర్పరచుకుని మా సంపదను దోచేస్తున్నారు, లేకపోతే మా ప్రభుత్వాలు వాళ్ళు ఎన్నుకుంటున్నారు మేం కాకుండా అనేది బాగా ఎక్కువగా ఉధృతంగా ఆ గొడవ జరిగింది. ఏ రాష్ట్రంలో? అస్సాం. అవునా? అవును, అల్లర్లు కూడా జరిగింది. అల్లర్లు కాదు కిషోర్ గారు, యూనివర్సిటీ హాస్టల్ నుంచి సరాసరి ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు కదా. అవును, ప్రఫుల్ కుమార్ మొహంతా వాళ్ళంతా ముఖ్యమంత్రులయ్యారు. అసలు ఈ దేశంలో ఎక్కడైనా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ నిజంగా జరగాలంటే ఎక్కడ జరగాలి? అస్సాంలో జరగాలి. అస్సాంలో మీరు ఎస్ఐఆర్ ఎందుకు చేయలేదు? అస్సాంలో మీరు ఏం చేశారు? ఎస్ఆర్ చేశారు, స్పెషల్ రివిజన్ చేశారు. ఎవరిని నాట్ ఇంటెన్సివ్ ఎవరిని డాక్యుమెంట్ అడగల. మీరే ఎన్నికల సంఘమే ఇంటింటికి వెళ్ళి రాసుకుని, ఒకవేళ కొత్తగా ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే వాళ్ళకి అక్కడే మీరు ఫారం ఇచ్చి, ఆ ఫారం వాళ్ళకి చేయకపోతే మీరే ఫిల్ చేసి తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా. ఎస్ఆర్ చేశారు కదా. అక్కడ ఎందుకు ఎస్ఆర్ చేశారు? ఇక్కడ ఎందుకు ఎస్ఐఆర్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా మీకు చొరబాటుదారులు? లేరు కదా. మనకు బార్డర్ ఉందా? లేదు కదా. మరి తెలంగాణలో ఉందా? లేదు. కర్ణాటకలో ఉందా? మధ్యప్రదేశ్లో ఉందా? ఎక్కడుంది? అక్కడ ఎందుకు చేశారు, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మీకు ఆ అస్సాం ఉద్యమం అప్పుడు ఎన్ఆర్సీ పెట్టారు అక్కడ. అవును, ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అవును. అందులో పత్రాలని పరిశీలించడానికి న్యాయమూర్తులతోటి కొన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఓకే. ఏర్పాటు చేసిన తర్వాత 19 లక్షల మందిని డౌట్ఫుల్ కేటగిరీ, డి కేటగిరీ అంటారు. 19 lakhs 19 లక్షలు డి కేటగిరీ పెట్టారు. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, కానీ డౌట్ఫుల్. ఆ తర్వాత ఏదైనా డిస్ప్యూట్ వస్తే వీళ్ళని డౌట్ఫుల్గా చూస్తారు. ఓకే. అంటే వీళ్ళ దగ్గర పత్రాలు ఇంకా సరిగా లేవు అన్నట్టు. ఎలక్షన్ కమిషన్ ఒకవేళ ఎస్ఐఆర్ మీద నిజంగా ఇది చొరబాటుదారుని ఏరడానికి, డూప్లికేట్లు ఏరడానికి, చనిపోయిన వాళ్ళని ఏరడానికి, విడిపోయిన వాళ్ళని ఏరడానికి చేస్తే కనుక ఎస్ఐఆర్ అస్సాంలో పెట్టాలి. అంతే. పెట్టకపోగా ఎస్ఆర్ చేశారు. అక్కడ
తొలగించబడినటువంటి పేర్ల సంఖ్య 3 లక్షలు. మిగతా చోట్ల చెప్పాంగా 97, 93, 2,83, 77, 44, 45, 24 చేశాం. క్లారిటీ వచ్చేసింది. అక్కడ 3 లక్షలు. ఎందుకు 3 లక్షలు అంటే చెప్తాను. 3 లక్షలు రావడం పెద్ద విశేషం కాదు. అవును. బదిలీ అయిపోయిన వాళ్ళు, అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అక్కడ జనాభా బట్టి చేశారు 3 లక్షలు. దానికి తమిళనాడుకి ఎంత తేడా ఉందండి? అవును.